హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మన కాగ్నిజెంట్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ దేని గురించి అంటే, మల్టిపుల్ లొకేషన్స్‌లో మీకు ఏదైతే ఫేవరబులో ఆ యొక్క ఫేవరబుల్ అయినటువంటి లొకేషన్స్‌లోనే మీకు వర్క్ అనేది కల్పించే విధంగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇంజినీరింగ్ అనేటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేదా రీసెంట్ గ్రాడ్యుయేషన్ పాస్డ్ ఔట్ ఉన్నా అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటుందనేసి ఈ యొక్క వీడియోలో చూద్దాం. తెలియని మీ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో వచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. గైస్ చూడండి, ఇప్పుడైతే మనకు అప్లికేషన్ డెడ్‌లైన్ అనేది మనకు 22 ఏప్రిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దానికి ముందు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టడానికైతే ట్రై చేయండి. అండ్ జాబ్ యొక్క ఫంక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందైతే ఇచ్చారు. సీటీసీ మనకు 4,00,000 to 6,75,000 పర్ యానమ్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక్కడ సాలరీ బ్రేకప్స్ అనేది ఉంటుందనమాట. ఆ యొక్క సాలరీ రన్నింగ్ ఫ్రమ్ 4,00,000 నుండి అయితే ఉంటుంది. 4,00,000 నుండి 6.75 లాక్స్ పర్ యానమ్ వరకు ఈ యొక్క బ్రేకప్స్ కూడా మనకు ఉంటుందనమాట. ఓకే. జాబ్ డిస్క్రిప్షన్ వరకు వచ్చినట్లయితే అండర్‌స్టాండింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, రైట్ ద క్లారిఫికేషన్స్, క్రియేట్ డాక్యుమెంట్స్ అండ్ డెవలప్ and maintain and test the debug and deploy the code as per the requirements specifications and understand the data requirements and develop the test scenarios and understand the agile application development environment and deliverable due and follow the SDLC and create low level design for components అయితే మనకు కాంపోనెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అండ్ దానితో పాటు ఐడెంటిఫై అండ్ ప్రియారిటైజ్ టాస్క్స్ టు మీట్ ద డెడ్లైన్స్ అండ్ proactively address issues and work on mitigating points of failures, take ownership to delivery on your goals specified in the timely and efficient manner, and participate as a member of project team in meeting and technical sessions to develop the reliable, cost effective and high quality of solutions అనేది ఇచ్చారు. అండ్ దానితో పాటు చూసుకున్నట్లయితే కంటిన్యూస్లీ అప్‌స్కిల్ అండ్ రీస్కిల్ and cross skills to the scale up to the new technologies and process excellent communication skills and ability to work collaboratively in the team environment. ఓకేనా? టీమ్‌తో కలిసి వర్క్ చేసేటువంటి సామర్థ్యం అయితే ఉండాలనేది చెప్తున్నారు. అండ్ ప్రాసెస్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అంటున్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీగా మంచిగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్స్‌కి సంబంధించి ఏదైతే మనకు క్వాలిఫికేషన్ ఉందనేది చూసుకున్నట్లయితే 2025 బ్యాచ్ ఆఫ్ స్పెసిఫిక్‌గా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. స్ట్రీమ్స్ సచ్ యాస్ లేదర్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈటీసీ ఆర్ ఎక్స్‌క్లూడెడ్ అంటున్నారు. కాబట్టి అవి లేకుండా ఏదైతే బీఈ, బీటెక్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎంఈ, ఎంటెక్ మాస్టర్ డిగ్రీస్ వాళ్ళు గన దీనికి ఎలిజిబిలిటీ. అండ్ స్టూడెంట్ షుడ్ పాసెస్ ద కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమం 60% ఇన్ 10th, 12th డిప్లొమా లేదంటే అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కావచ్చు. రౌండింగ్ ఆఫ్ 59.9% ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు. ఇక్కడ చూడండి 59.9% ఉంది. దాని రౌండ్ ఆఫ్ గాన 60%గా చేస్తుంటే కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మోర్ దెన్ 60% అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా? at the time of joining all recruits need to have a minimum 60% aggregate of in pursuing degree in not standard areas. Areas లేకుండా ఉండాలి. అండ్ అప్రోప్రియేట్ CGPA టు పర్సంటేజ్ కన్వర్సేషన్ టు బి కన్సిడర్డ్ పర్ యూనివర్సిటీ నార్మ్స్. ఓకేనా? అండ్ స్టూడెంట్స్ విత్ ద స్టాండింగ్ అరియర్స్ ఈజ్ నాట్ అలౌడ్. అండ్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీ కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ ఈజ్ గివెన్. షిఫ్ట్ టైమింగ్స్ అండ్ టెక్నాలజీస్ మ్యాండేటరీ. వాళ్ళు ఏదైతే మీకు వర్కింగ్ లొకేషన్ ఇస్తారో అది అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇచ్చేటువంటి షిఫ్టింగ్కి మీరైతే విల్లింగ్ అయ్యి ఉంటే ఓకే. అండ్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్ అండ్ OCIS హూ ఆర్ కరెంట్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎవరైతే అదర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కరెంట్గా మీరు ఇండియన్ రెసిడెంట్గా ఉంటే మీరు కూడా ఎలిజిబుల్. అండ్ నేషనాలిటీ ఉన్నటువంటి ఇండియన్ నేషనాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? దీనితో పాటు మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూసేసి వీడియోని అయితే స్టాప్ చేసుకునేద్దాం. ఇంతవరకు మన ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకునేసేయండి. ఓకేనా? రెగ్యులర్గా ఈ విధంగా మన బీఈ, బీటెక్, బీకామ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనం వేరే లెవెల్లో వచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ నుండి, టాప్ కంపెనీస్ నుండి వచ్చేటువంటి ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో నేనైతే తెలియజేస్తున్నాను. దీనికి నాకు ఇచ్చే మీరు ఒకే సపోర్ట్ ఒక లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకునేసేయండి. వీలైతే ఒక కామెంట్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏమైతే ఉంటుందో నా వీడియో పైన
అయితే తెలియజేస్తే సో ఏదైనా మార్పులు ఉంటే చేసుకునేస్తాను. అండ్ స్టూడెంట్స్ విల్ గెట్ ద కమ్యూనికేషన్స్ ఓన్లీ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిని సూపర్ సెట్ ఉంటుంది కదా, సో ఆ యొక్క వెబ్సైట్, సో దాంట్లో ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి ఉంటుందో దానిలో మాత్రమే కమ్యూనికేట్ అనేది చేస్తారు మళ్ళీ. ఇట్ మస్ట్ బి దేర్ పర్సనల్ మెయిల్ ఐడి అండ్ షెల్ బి కన్సిడర్ యాజ్ ఏ ప్రైమరీ. దాంట్లో ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు ప్రైమరీగా కన్సిడర్ చేస్తారు. దిస్ మెయిల్ ఐడి షుడ్ నాట్ బి చేంజ్డ్ అట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ హైరింగ్ ప్రాసెస్ ఆర్ అంటిల్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ బోర్డింగ్ అంటున్నారు. సో ఆ యొక్క మెయిల్ ఐడిదా ప్రతి ఒక్క దానికి కూడా ఫైనల్గా మీరు జాబ్లో సెటిల్ అయ్యే వరకు కూడా ఉంటుంది. అండ్ మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది మనకు రెజ్యూమ్ అనేది ఇచ్చారు. సో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే మీ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేయాలి. అండ్ ఇండస్ట్రీ అక్రిడిటేట్ సర్టిఫికేట్ అయ్యి ఇఫ్ అప్లికబుల్ టు అప్లోడ్ మ్యాండటరీ అంటున్నారు. ఒకవేళ కావాలనుకుంటే మన ఆ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం అప్లై చేయాలి, అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో దానితో పాటు ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్ ఇఫ్ అప్లికబుల్, స్కూల్ ఆర్ కాలేజ్ యూజీ ఆర్ పీజీ మార్క్ షీట్, ప్రొవిజనల్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏదైనా కావచ్చు, ఒకదాన్ని మీరు మ్యాండటరీగా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్ బోర్డింగ్. సో కూడా వన్స్ మీరు ఆ యొక్క ప్లేస్‌కి అయితే విజిట్ అయిన తర్వాత పాన్ కార్డ్ ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆన్ బోర్డింగ్ అంటున్నారు. ఆన్ బోర్డింగ్ ఇదైతే ఖచ్చితంగా కావాలంటున్నారు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ లాస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆర్ అక్యురేట్. సో ఏదైతే పాన్ కార్డ్‌లో ఉంటుందో అట్ ది సేమ్ టైమ్ మీ యొక్క మార్క్ షీట్‌లో ఏదైతే ఉంటుందో అది కరెక్ట్‌గా, అక్యురేట్‌గా ఉండే విధంగా చూసుకోండి అన్నిట్లో సేమ్‌గా. ప్లీజ్ నోట్ దట్ ద బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ విల్ ఫెయిల్ ఇఫ్ ద లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఫర్ ది పాన్ కార్డ్, నేమ్ డస్ నాట్ మ్యాచ్ ఇన్ ద రిజిస్టర్డ్ నేమ్. సో ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. సో పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి విధంగానే ప్రతి ఒక్కటి కూడా మీకు ఉండాలి. అండ్ ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ విల్ బి మ్యాండేటరీ టు వెరిఫై అంటున్నారు. మీకు ఉన్నటువంటి ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ విల్ బి మ్యాండేటరీ టు వెరిఫై. ఓకేనా. సో ఇవి 2 కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. పాస్‌పోర్ట్ లేని వాళ్ళు ఏం చేయాలి బ్రో అనుకుంటే, సో సంథింగ్ మీరు ఫస్ట్ ఆన్ బోర్డింగ్ వెళ్ళండి. సో వాళ్ళు సేమ్ క్వెషన్ వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏదైనా చెప్తారు. సో దాని ప్రకారం కూడా మనము ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ మనం తెలుసుకుందాం. అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి క్లిక్ చేసి అప్లికేషన్ పెట్టేసిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టారో కామెంట్ సెక్షన్‌లో ఒకసారి అయితే తెలియజేయండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్‌లో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.